అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించటానికి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు అయిన శ్రీ విశ్వక్సేనుల వారు తిరుమల 4 మాడవీధులలో ఉత్సవంగా వేంచేస్తారు. ఉత్సవం పూర్తి అయిన తర్వాత రంగనాయక మండపంలో శ్రీ విశ్వక్సేనుల వారికి ప్రత్యేక నివేదన మరియు ఆస్థానాన్ని నిర్వహిస్తారు. కంకణ భట్టుల వారికి దీక్షా వస్త్రాలు అందజేస్తారు. చంద్రుడు సర్వసస్యములకు అధిపతి. అందుకే రాత్రివేళలో చంద్రోదయమైన తర్వాత అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంకురార్పణ అంటే నవధాన్యాలను శాస్త్రోక్తంగా అంకురింపచేయటం. వైఖానస ఆగమం ప్రకారం ఇది ఉత్సవాలను ప్రారంభించే ముందు రోజు జరుపబడుతుంది. అంకురార్పణ లేకుండా నిర్వహించే ఉత్సవాలు నిష్ఫలమవుతాయని, అసురుల పరమవుతాయని ఆగమం పేర్కొంటోంది. అంకురార్పణ మండపంలో పాలికలు మొదలైనవి ఏర్పరచి పుట్టమన్నులో భూదేవిని ఆవాహన చేసి అర్చించి పాలికలలో నింపుతారు. నవధాన్యాలలో సోముడిని ఆవాహన చేసి ఓషధీ సూక్తంతో అభిమంత్రించి నవధాన్యాలను పాలికలలో నింపుతారు. బ్రహ్మోత్సవ క్రతువు జరిగే 9 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అంకుర అధిదేవతలను అర్చించి నివేదనలను సమర్పిస్తారు. అంకురాలను జాగ్రత్తగా సంరక్షిస్తారు. అవి చిగురించి బాగా ఏపుగా పచ్చగా పెరిగినట్లయితే ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ఉత్సవాలు ఫలవంతమవుతాయని ఆగమవచనం. ఓం నమో వెంకటేశాయ.